ఫ్రెండ్స్, రీసెంట్గా నాగ చైతన్య గారి మూవీ తండేల్ రిలీజ్ అయింది. అయితే తండేల్ మూవీలో హీరో నాగ చైతన్య గారు అయితే తండేల్ మూవీ రియల్ కథలో జగన్ గారు రియల్ హీరో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అసలు ఈ తండేల్ మూవీకి జగన్ గారికి సంబంధం ఏంటి? పాదయాత్రలో రాజంలో కలిసాం జగన్ అన్నకి. మూవీ రిలీజ్ అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు కానీ ఈ తండేల్ మూవీ వెనకాల ఏదైతే రియల్ కథ తెలిసిన వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి ఈ రోజు వాళ్ళు తీసుకొస్తే ఈ రైటర్లు సినిమా హీరోలు కథలు తీశారండి. జగన్ గారిని మూవీలో ఎందుకు చూపించలేదు, వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ తండేల్ మూవీ రియల్ కథకి జగన్ గారికి సంబంధం ఏంటి తెలుసుకునే ముందు మనం ఈ తండేల్ మూవీ వెనకాల అసలు రియల్ కథ ఏంటో మనం తెలుసుకోవాలి. 2018 నవంబర్లో 22 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా సముద్రంలో చేపల వేటకి వెళ్ళారు. ఆ సముద్రంలో అక్కడి నుంచి గుజరాత్ వరకు ట్రావెల్ చేశారు సముద్ర మార్గం ద్వారా. అయితే మన ఆంధ్రాలోనే ఎంత పెద్ద సముద్ర బోర్డర్ ఉంది కదా, ఇక్కడే చేపలు పట్టుకోవచ్చు కదా, గుజరాత్ వరకు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అంటే దానికి రీజన్ కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ 22 మత్స్యకారులు గుజరాత్లో చేపలు పడుతుంటే రాత్రిపూట జిపిఆర్ఎస్ పనిచేయగా మంచు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు మన ఆంధ్ర సీ బోర్డర్ నుంచి పాకిస్తాన్ సీ బోర్డర్లోకి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళినట్టు వాళ్ళకి తెలీదు. సడన్ గా పాకిస్తాన్ నేవీ షిప్ రావడం, ఆ 22 మందిని అరెస్ట్ చేసి పాకిస్తాన్ కరాచీ జైల్లో వేశారు. వాళ్ళు అరెస్ట్ అయినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ కి తెలీదు. ఈ 22 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెటర్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇన్ఫార్మ్ చేశారు, మేము పాకిస్తాన్ కరాచీ జైల్లో ఉన్నాము, మేము ఇలా జరిగింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఆ 22 మంది ఫ్యామిలీస్ కంగారు పడి, ఆ టైంలో మన ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉంది. సో ఆ 22 మంది కుటుంబాలు కూడా అక్కడ ఎమ్మెల్యేని కలిసి ఎంపీ ద్వారా ఫారిన్ అఫైర్స్ ద్వారా పాకిస్తాన్ గవర్నమెంట్ ని కన్సల్ట్ చేస్తున్నారు. కానీ ఆ టైంలో ఇండియా ఎలక్షన్ హడావుడి నడుస్తుంది. సో ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో మొదలైంది. ఆ 22 మంది కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, మా భర్తలు మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళి పాకిస్తాన్ లో చిక్కుపోయారు, పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని విడిపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నమెంట్ రాగానే వాళ్ళని నేను రప్పిస్తాను అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఎలక్షన్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన 5-6 మాసాలకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనవరి 2020లో పాకిస్తాన్ నుంచి వాళ్ళు రిలీజ్ అయ్యారు. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవడం ద్వారా జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే వాళ్ళని తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు. నీకు ఎంత మాత్రం 3 నెలలు వస్తే మన ప్రభుత్వం వస్తుంది, మీకు కుడిపిస్తామన్నాడు, చేతులు చెయ్యన బొరమ చెయ్యేసాడు జగన్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత 22 మంది రిలీజ్ అయిన తర్వాత వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అడిగారు, మనకి ఎంత పెద్ద సముద్ర బోర్డర్ ఉంది, మీరు గుజరాత్ వరకు ఎందుకు ట్రావెల్ చేశారు అని. అయితే ఆ సముద్రంలో ఎవరైతే వేటకు వెళ్ళారో ఆ 22 మందిలో రామారావు అనే అతను ఉన్నాడు. ఆయనే ఆ షిప్ యొక్క డ్రైవర్. అతను ఏమన్నాడంటే, జట్టి నాడు లేదు సార్, లేకపోవడం ఏంటంటే 15,000-20,000 మంది ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వెళ్ళిపోతున్నాం సార్. వెళ్ళి అదే ఇక్కడ మాకు జట్టి ఫిషింగ్ ఎయిర్పోర్ట్ ఉంటే ఈ 15,000-20,000 మంది ఎక్కడో బ్రతికిస్తాం సార్. ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల లోపలనే దగ్గర కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్ ఒకటి కట్టించే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. మాకు ఇక్కడ ఫిషింగ్ హార్బర్స్ లేవు, ఫిషింగ్ హార్బర్స్ ఉంటే మేము అంత దూరం ట్రావెల్ చెయ్యము, ఇక్కడ మేము చేపలు పట్టుకోవచ్చు, వాటిని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. సో ఆయన చెప్పిన బేస్ మీదే జగన్ గారు శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద 5-6 ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున పారితోషికం ఇచ్చి గిఫ్ట్ కింద వచ్చి మీరు ఫైనాన్షియల్ గా కొంచెం అభివృద్ధి చెందండి అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించారు. సో ఈ విధంగా జగన్ గారి రోల్ ఈ తండేల్ మూవీ రియల్ కథకి లింకప్ అయి ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో దీన్ని అంతగా పబ్లిసిటీ చేసుకోలేకపోయారు. కానీ అప్పుడు చేసిన మంచి ఈ విధంగా ఒక రియల్ స్టోరీగా మూవీ రూపంలో వస్తుంది అని చెప్పి ఎవరు ఊహించలేదు. దాదాపు 14 నెలలు పాకిస్తాన్ జైల్లో గడిపి
తిరిగి మన ఆంధ్ర రాష్ట్రానికి మన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు సేఫ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చారు కాబట్టి తండేల్ మూవీ రియల్ హీరో జగన్ గారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో టాపిక్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.